ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన గురించి మనం ఏం తెలుసుకుని ఉండాలండి? మన గురించి మనకు అన్నీ తెలియాలి జయ. అన్నీ తెలియాలి కదా. మన శక్తియుక్తులు, ఆ, మన బలాలు, మన బలహీనతలు, మన భయాలు, మన అనుమానాలు అన్నీ తెలియాలి. ఖచ్చితంగా తెలియాలండి. మనమేంటో ముందు మనకి తెలియాలి. ఆ, నాకేం కావాలో నాకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నం తినడానికి కూర్చున్నాం అనుకో జయ, ఆడు వడ్డిస్తున్నాడని తింటాము మనం. మనకి కొన్ని టేస్ట్లు, ఇష్టాలు, అవి ఉంటాయా? రుచులు కావాలనే తర్వాత feelings. మన తాలూకు, మన పొట్ట తాలూకు సైజు, అంత Size. సైజా ఇంత సైజా ఇంతే ఉందా ఇది ప్రధానం. సైజు. దీంతో పాటు మన అరుగుదల, మనకు అది ఎంత మటుకు సూట్ అవుతుందో తెలియాలిగా. ఎంత మటుకు అన్నీ తెలుసుకోవాలి జయ. మనం ఏంటంటే చాలాసార్లు మనని గురించి మనం చాలా ఎక్కువ ఊహించుకుంటాం, అదొక సమస్య. మనని మనం చాలా తక్కువ, మన వల్ల కాదు మన వల్ల కాదని ఏమీ చేయకుండా కూర్చుంటాం, అది ఇంకో సమస్య. రెండు సమస్యలే. అబ్బో ఇవన్నీ నాతోటి కాదబ్బా, ఇవన్నీ ఎవరు చేస్తారు, అబ్బా మళ్ళీ ఇంకా పని చేయాలా, ఈ పని ఎవరు చేస్తారు, ఎంతెవరు చేస్తారు, నా వల్ల అంత కాదు, మనతోనే అంత కాదు, ఇవే. అలాగే గెంటుతూ చేస్తాం, నిజంగా వెళ్తే చేసేస్తాం. కానీ నా వల్ల కాదబ్బా, బాబు ఇంత పనే నేను చేయలేను. మా చిన్నప్పుడు మా బావ చెప్తుండేవారు, పెరుగాను అబ్బా ఏంత అండక ఇంత అన్నం పెట్టేసావు, పెరుగాను ఎక్కువైంది ముందు తినేవే అంటుండేవారు. ఎంత ఎక్కువైందో చూపించాడు, ఇంత ఎక్కువైంది, అది ముందు తినేసి ఇప్పుడు నీది నువ్వు తిను. అయిపోయే. బాగుంది. ఎప్పుడు ఆయన రెగ్యులర్ డైలాగ్ అదే ఉండేది, ఎక్కువైంది ముందు చేసేయాలి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి తమ శక్తియుక్తలు, బలము తెలిసి ఉండాలమ్మా. నేను ఇంతే చేయగలను అని ఎప్పుడు అనుకోకూడదు. ఇంతే చేయగలిగితే నేను ఇంతే, నా వల్ల కాదు అంటే నువ్వు అక్కడ ఆగిపోతావు. ఆగిపోయావంటే దొరికిపోతావు. దొరికిపోతే ఇంకేముంది, ఇంకేం లేదుగా. అంతేగా. కానీ మనకి ఇంకేమీ లేదు, ఇలాగే ఉందాము, ఇలాగే కట్టుబానిసలాగా పడుందామని మనం అనుకోగలమా? పోనీ మనమే అడగే అనుకుని ఎటగొట్టా ఉన్నాం అనుకో, ఎవరినైనా స్వేచ్ఛా విహంగాలు చూస్తే మనకు మండిపోతూ ఉంటుంది. వీళ్ళు అన్నీ చేసేస్తున్నారు, మనమేంటి ఇలా చచ్చుపద్దెమలా ఉన్నాం అనిపిస్తుంది. ఈ చచ్చుగా ఉండడానికి కారణము ఎక్కువ భాగం మనమేనని మనం నమ్మం, కానీ అక్షరాల అది నిజం. మనం చచ్చుగా చేతకాకుండా, ముందుకెళ్ళలేకుండా, ఏదో పనికిమాలినతనంగా అలా ఉన్నాము అంటే మనం ఏం చేస్తామంటే వీటన్నిటికీ కారణాలు చుట్టుపక్కల వాళ్ళని చేస్తాం. మా అమ్మ నాన్న అలా పెంచారంటాం, మా ఆయన అలాంటి వాడంటాం, మా అత్తగారు రాకాసి అందుకే నేను ఇలాగున్నానంటాం. లేకపోతే ఇవేమో కుటుంబాలు, ఆఫీసుల్లో మన పైవాళ్ళు, మా టీమ్ లీడర్ ఇలాంటి వాడు, లేదా మా ఆఫీసర్ అలాంటి వాడు, మా హెచ్ఎం ఇలాంటిది, అందుకే నేను ఇలా ఉన్నాను. ఏమీ కాదు, అది 50% కూడా కాదు. ఒక 30-40% పరిస్థితులు ఉంటాయి, మిగిలినది మనమే. మనని మనం రెడీగా ఉంచుకుంటే పరిస్థితులు 30-40 కదా. మెల్లిగా ఒకటి తోస్తావు, 10% వెనక్కి తోస్తావు దాన్ని. తర్వాత నీదే ముంచే ఈ పై చేయి అవుతుంది. ఓకే, అవును. ఈ పాయింట్ అయితే. రెండోది ఇంకోటి ఉంటుంది, నన్ను నేను చాలా మిస్ ఇండియాగా ఊహించుకుంటాం. మన సౌందర్యం, మన తెలివి, మన సమర్థత మనకు వచ్చినంత ఎవరికి రాదు, మనకు తెలిసినంత ఎవరికి తెలీదు. మనం ఏం చేస్తే అదే సూపరు, మనదే మంది. నేను చేసింది సరే కరెక్ట్ ఉంటాయి కదా. ఉంటాయి. అందరికీ కొంతమంది ఉంటారు జయ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం అనమాట. ఎవరికైనా ఏదైనా ఇవ్వటం ఒక హ్యాబిట్గా ఉంటుంది. అందరికీ తలా కాస్త పంపుతారు. ఎవరో చుట్టాల్లోనో ఫ్రెండ్స్లోనో ఏదో కొన్ని వస్తువులు వచ్చాయి, కొన్ని చేసాం, ఓ పచ్చడి చేసాం, కూర చేసాం, పప్పు చేసాం, లేకపోతే ఏవో కొన్నాం, పంచి పెడతారు. అది అవతల వాళ్ళని సాటిస్ఫై చేస్తుందో లేదో పొరపాటును కూడా కనుక్కోరు. అవతల వాళ్ళు మొహమాటంగా చెప్తున్నారా నిజంగా చెప్తున్నారో తెలుసుకోరు. పంచటం మా యొక్క హ్యాబిట్ అనుకుంటారు. ఎందుకు వాళ్ళకి నచ్చింది, ఎందుకు ఆ పనులు, అవును, ఇదో గోల. అక్కడి నుంచి అవతల వాళ్ళకి సలహా చెప్తాం, అందరికీ సలహాలు చెప్తాం. అవతల వాళ్ళు తీసుకుంటున్నారో లేదో నీకు విధానంలో కనపడుతుంది, అది ఆలోచించాం. ఈ రెండు సమస్య, ఇది కూడా ప్రాబ్లమే. అక్కడి నుంచి ఏదైనా పనికి అన్నీ నేను చేసేస్తా అంటాం. నేను చేస్తాను, నేను చేసిస్తాను, నేను చేసి పెడతాను, నేను ఉంటాను, నేను వచ్చేస్తాను, నేను నిలబడతాను. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే మనం చేయగలము జయ? మరి ప్రతిసారి చేయగలుగుతామా?
చేయలేం కదా. పోనీ దానికోసం చాలా కష్టపడుతున్నాం అనుకో, తగిన విలువ లభించట్లేదని ఫీల్ అవుతాం. మనకి విలువ లభించని చోట సహాయాలు చేయొద్దు, లేదా విలువ ఆశించకుండా ఉండు. పోనీ చేసి ఆశించొద్దు. నేను చేయదలుచుకున్నా చేసా అంతే, వాళ్ళు ఏమనుకున్నా సరే. కానీ వాళ్ళు బాగా చేయట్లేదు, నిలబెట్టుకోలేదు, వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. నేను ఎంతో చేశాను కానీ నన్ను గుర్తించట్లేదు, నా వల్లే బాగుపడ్డాను ఎవరికి చెప్పరు వాళ్ళు. అదొక ఎంత బాధగా ఉంది. ఈ సంబంధం నేనే కుదిర్చాను 100 సార్లు చెప్తారు. వాళ్ళు చెప్పాలి కదా, అసలు వాళ్ళు చెప్పాలి కదా. అసలు వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఒకళ్ళకి ఒక సహాయం చేసావు, వాళ్ళు లేదా నువ్వు ఒక చెప్పుకోవాలి. పని చేసావు. ఇప్పుడు మనమే ఓ పని చేసాం, ఎంత బాగా చేశారు అని 10 మంది అంటారా? మేము చేసాం చూడండి అని నువ్వే చూపించుకుంటావా? ప్రస్తుతం అట్లానే ఉన్నాం కదా సుమగారు. కదా. నేను చేశాను చూడండి చూడండి అంటారు, అంటారు. అంతే, ఓహో అనరు. అనరు. ఈ ఓహో అనిపించుకోలేని పని ఎందుకు? ఓసారి చేసావు 2 సార్లు చేసావు, మానే హాయిగా. శక్తియుక్తులు తెలుసుకోండి. ఇప్పుడు మీకు అదైనా సరే సమస్యే, ఇదైనా సమస్య. ఓసారి అలాగూ ఉంటాం, ఓసారి ఇలాగూ ఉంటాం మనం. కానీ ఎల్లప్పుడూ అలాగో ఇలాగో మాత్రమే ఉండకూడదు, మధ్యస్థంగా కూడా వెళ్ళమంటారు. మధ్యస్థంగానే ఉండాలి. ఏదో ఒక సందర్భంలో డెస్పరేట్గా అవుతాం జయ. మనము పరిస్థితులు చేయి జారిపోతున్నట్టు, అదుపు తప్పిపోతున్నట్టు అనిపించినప్పుడు మనం లోగా ఫీల్ అవుతాం. ఫీల్ అయ్యి నాతోటి ఏం కాదు, నేనేం చేయలేను, నేను దద్దామని, నా వల్ల అవ్వదు అని ఒక రకమైన డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్తాం. ఈ డిప్రెసివ్ స్టేట్ థింగ్ సహజం, కానీ ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్గా ఉండకూడదు. అవును. దానివల్ల ఏమవుతుంది, క్రమంగా మీరు డిప్రెసివ్ మోడ్లోనే ఉంటూ ఉంటారు. అది మీకు మంచిది కాదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మీ ఫ్యామిలీకి, మీ సమాజానికి అసలు మంచిది కాదు. డిప్రెసివ్ మోడ్లో ఎప్పుడు అన్నిటికీ ప్రతిదానికి డీలా పడిపోవటం, ప్రతిదానికి మొహం వెళ్ళాడేయటం, ప్రతిదానికి ఏడ్చి మొత్తుకోవటం, మోటివేట్ అవ్వకపోవటం, ఇది మంచిది కాదు. ఇవన్నీ మీకు మానసిక సమస్యలకి దారితీస్తాయి. ఈ డీమోటివేట్ అయిపోవటము, లేదా డిప్రెసివ్ మోడ్లో ఉండడము, వీటితోటి ఏమవుతుంది, పీరియడ్స్ అలాంటివన్నీ డిస్టర్బ్ అయిపోతాయి జయ. హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. కరెక్ట్ అండి. మీ ఆరోగ్యం పాడైతే మీరు ఒకరే కాదమ్మా, ఒక స్త్రీ ఆరోగ్యం మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు డిమోటివేట్ అయిపోవటము వాటిలోకి వెళ్ళబోకండి. ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేసుకో, ఎవడు చేయడు, మనమే చేసుకుందాం అంతే. మనమే హైలెస్సా అని వెళ్ళాలి ముందుకి. వస్తాయి, ఇలాగే వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తే ఏమవుతుందో అసలు అర్థం కాదు. కానీ ఏదో ఒక దాన్ని చూసి మోటివేట్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళతో మాట్లాడి ముందుకెళ్ళాలి. మిమ్మల్ని దిగలాగేసేవాళ్ళు కాకుండా కొంచెం బూస్టప్ చేసి, ఇలాగే ఉంటుంది జీవితం, ముందుకెళ్ళు. ఏదో స్వీట్ తిను, ఓ ఐస్ క్రీమ్ తిను, కాసేపు బయటికి నడిచేళ్ళు, 4 వాక్ చేయి, ఎవరితో నా ఫ్రెండ్స్తో మాట్లాడు, మోటివేట్ అవ్వు, ముందుకెళ్ళు అని చెప్పే వాళ్ళని చూడండి. మిమ్మల్ని కాలు పుచ్చుకుని కిందకి లాగేసే జనాలు ఎవరైనా మీ సమాజంలో అంటే తుచ్చు, వాళ్ళతో వదిలేయండి వాళ్ళని. ఎప్పుడైనా వాళ్ళే హలో అనాలి, మీరు మాత్రం హలో అన్నది. వాళ్ళు హలో అన్నప్పుడు అనండి, మీరే పనిమాల ఫోన్ చేసి మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోయే ప్రోగ్రాం పెట్టద్దు. అక్కడి నుంచి ఇంకొకటి ఉంటుంది, నువ్వు తోపువి, నువ్వు తురుంవి అని మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అవును రాము గారు, చాలా మీకంత మీలాంటి వాళ్ళు మీరే. నువ్వు ఏమైనా చేసేయగలవు, నువ్వు ముందుండు అని తోసే వాళ్ళు ఉంటారు. నిన్ను తోస్తున్న వాళ్ళు వాళ్ళెందుకు ముందులేరా ఓసారి ఆలోచించు. కరెక్ట్. అవునా పాయింట్? ఈ తోసి వినోదం చూద్దాం అనుకుంటున్నారా? నిన్ను ముందుకు తోసి వాళ్ళు ఏదైనా ఆశిస్తున్నారా? ఇది ఆలోచించండి. అలాంటిది ఏం లేకపోతే పర్వాలేదు, కొంతమంది ఉంటారు అట్లా. మన హైలెస్ అంటుండేవాళ్ళు వాళ్ళే అంటుంటారు, మనం అనక్కర్లా, మన పడవని వాళ్ళే తోస్తారు. కానీ మీరు తోయబడద్దు. వాట్ ఈజ్ మీ, వాట్ ఐ వాంట్, ఈ రెండు మీకు తెలియాలి. తెలీదు, ఇప్పుడే ఆలోచిస్తున్నారు మనం మాట్లాడుతుంటే. ఇప్పుడు ఆలోచించండి, అసలు నేనేం చేయగలను, నేను అది చేస్తా ఇది చేస్తా. ఓ 10 మంది వస్తే వంట చేయగలవా నువ్వు? ఓ 25 మంది ఒక గ్రూపుని మేనేజ్ చేయగలవా? ఆర్గనైజ్ చేయగలవా? ఒక 4 మంచి మాటలు చెప్పి అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చేయగలవా? ఎవరినైనా మోటివేట్ చేయగలవా? ఎవరికైనా నచ్చ చెప్పగలవా? కనీసం నీ పిల్లలకైనా.
ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే హ్యాండిల్ చేయగలవా క్వశ్చన్స్ వేసుకో. అవును అవును ఎస్ 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 అన్ని ఐ క్యాన్ అని ఆన్సర్లు వస్తే నువ్వు 80% చేయగలవు. నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు ఇవేవి నేను చేయలేను అని వస్తే నువ్వు డిప్రెషన్ దారిలోకి వెళ్ళిపోతున్నట్టు. నీకు నువ్వే 20 మార్కులు వేసుకుని ముందుకు దోసుకో. అంతే. ప్రతి వాళ్ళు మన వెనకాల మన చేతులు పెట్టుకుని తోసుకోవాలమ్మా ముందుకి. తప్పదు. నువ్వు పరిగెత్తి పైకెళ్ళి పతాకాన్ని అంటుకుంటాను అనకూడదు, కింద చతికిలబడి నేలకు అంటుకుపోతాను అని అనకూడదు. నువ్వు పతాకాన్ని అందుకోగలవు, జీవితం బాగుంటుంది నీకు ట్రై చేస్తేనే. తప్పకుండా. సరిగ్గా ఆలోచించండి. మొదట మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఇందులో మీ తప్పులు మీకు తెలుస్తాయి, మీ పొరపాట్లు, మీ తొందరపాట్లు. అప్పుడు ఏదైనా దిద్దుకోవాల్సిన కరెక్ట్ చేసుకుందాం. మీరే ఒక టీం లీడర్గా ఉండొచ్చు కదా ఒక సంస్థకి. ఇప్పుడు నువ్వు CEO ఇక్కడే ఉన్నావు, అప్పుడప్పుడు నీకు కూడా కరెక్షన్స్ అవసరపడతాయి కదా. 100% అవసరం రమ్మగారు. ఈ కరెక్షన్ వల్ల 99 కాదు 100% అవసరం. ఈ కరెక్షన్స్ వల్ల ఏమవుతుంది, సంస్థ ముందుకెళ్తుంది, అంతే. నీతో పాటు ఉన్న గుంపంతా ముందుకెళ్తుంది. వాళ్ళలో ఎవరికైనా ఇంకో 10,000 జీతం ఎక్స్ట్రా ఇప్పించగలిగితే అంతకంటే ఏం కావాలి కదా. దానికి మనం ఎవరినైనా కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ కరెక్షన్ మన దగ్గర ఉండాలి కదా. మన దగ్గర ఉండాలి. ఇలా ఆలోచించండి, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి, మరీ బూస్ట్ ఎక్కువ తాగేయకండి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.